వేడి గాలి చల్లని గాలి కంటే బరువు తక్కువ అనే ఒక ప్రయోగం ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం చూపించగలుగుతాం. దీనికి కావాల్సిన పరికరాలు మనకేం లేదు. 2 టీ కప్పులు, ఒక పుల్ల, 2 థ్రెడ్స్. దీన్ని ఉపయోగించి మనము వేడి గాలి బరువు తక్కువ అనేది నిరూపించగలుగుతాం. ఎలా అంటే ఇప్పుడు ఈ గ్లాసుల్లో గాలి ఉంటుంది, చల్లని గాలి ఉంటుంది. ఈ చల్లని గాలి ఉండడం వల్ల ఇవి 2 ఒకే ఎత్తులో సమభాగంగా తూగుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనము ఒక క్యాండిల్, ఈ క్యాండిల్ దగ్గర మనకు ఈ చుట్టూ వేడి గాలి ఉంటుంది. ఈ వేడి గాలి వేడి అయ్యి పైకి వెళ్తూ ఉంటుంది. వేడి అయ్యి పైకి వెళ్తూ ఉంటుంది. ఎందుకు? వేడి గాలి బరువు తక్కువ కాబట్టి పైకి పోతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ దీని కింద పెట్టేస్తే చూడండి ఏమవుతుంది. చూడండి ఏమైంది? వేడి గాలి ఆ వేడి గాలి పైకి పోతుంది. వేడి గాలి చల్లబడి పైకి పోతుంది. పైకి పోయి ఇక్కడ ఉండే దీన్ని తాకింది. దీన్ని తాకి పైకి నెట్టింది. పైకి నెట్టడం వల్ల ఇది తేలికైపోయింది. ఇక్కడ ఏమైంది? తేలికైపోయింది వేడి గాలి. ఇక్కడ బరువు గాలి ఉంది. దీంట్లో ఈ టీ కప్పులో పొడి గాలి ఉంది. ఇక్కడ వేడి గాలి ఉంది, చల్లని గాలి దీంట్లో ఉంది. ఇప్పుడు ఇదే ఈ పక్కకు తిప్పుదా చూడండి. చూడండి ఇప్పుడు ఈ టీ కప్పులో మనకు వేడి గాలి ఉంది. ఆ టీ కప్పులో చల్లని గాలి ఉంది. చల్లగాలి ఉంది కాబట్టి బరువు ఎక్కువ, వేడి గాలి బరువు తక్కువ కాబట్టి ఇప్పుడు చూడండి పక్కకి తీస్తా చూడండి. మళ్ళీ యథాస్థానానికి వచ్చింది. చూడండి ఇంచుమించు ఒకే విధంగా ఉంది. మళ్ళీ చూడండి అబ్జర్వ్ చేస్తున్నారా? ఇక్కడ చూడు. మళ్ళీ కావాలంటే ఈ పక్క మారుస్తా. మళ్ళీ తీస్తే చూడండి బ్యాలెన్స్. చూడండి ఇప్పుడు ఈ టీ కప్పులో వేడి గాలి అనేది ఉంది, ఈ టీ కప్పులో చల్లగాలి ఉంది. వేడి గాలి బరువు తక్కువ కాబట్టి పైకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఎండాకాలంలో ఒక ప్రదేశంలో ఎండ తీక్షణంగా పడినప్పుడు అక్కడ ఉండే వేడి గాలి పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినప్పుడు చుట్టుపక్కల ఉండే చల్లని గాలి అక్కడికి పోవడానికి ప్రయత్నం చేసి అక్కడ ఉండే ప్రదేశాన్ని తిప్పుతుంది. తిప్పడం వల్ల సుడిగాలి వస్తుంది. అక్కడికి చల్లని గాలి పోయేందుకు ప్రయత్నం చేయడం వల్ల సుడిగాలి అనేది వస్తుంది. అక్కడ మనము దయ్యము అంటారు. దయ్యము కాదు, వేడి గాలి అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల చల్లని గాలి అక్కడికి పోవడం వల్ల అక్కడ అల్పపీడనం అనేది ఏర్పడి చల్లగాలి ప్రవేశించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ గాలి అట్లా తిరుగుతుంది. ఇదే వేడి గాలి పైకి పోవడం వల్ల అక్కడ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. వేడి గాలి చల్లగా ఉంటుంది. ఇది ప్రయోజనం.